శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 21 జూన్ 2026 నుంచి 27 జూన్ 2026 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభ రాశిలో కుజుడు, ఇక మిథున రాశిలో రవి బుధుల సంచారము, కర్కాటక రాశిలో గురు శుక్రుల సంచారము, సింహరాశిలో చంద్ర కేతువుల యొక్క సంచారము, కుంభరాశిలో రాహువు, అలాగే మీన రాశిలో శనిగారు. వారాంతంలోకి 27 జూన్ వచ్చేసరికి బుధుని యొక్క గమనము కర్కాటక రాశిలోకి వచ్చి ఉండి వక్రత ప్రారంభమైంది. అలాగే చంద్రుని యొక్క సంచారము వృశ్చిక రాశిలోకి వచ్చి ఉన్నది. ఈ రెండు మార్పులు జరిగి ఉన్నాయి. అలాగే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలను తీసుకున్నట్టయితే రవి బుధుల యొక్క సంచారము కలయిక మిథున రాశిలో జరుగుతూ బుధ ఆదిత్య యోగాన్ని తెలియచెప్తోంది. ఇది ఏ రాశి వారికైనా కూడా మంచి ఫలితాలనే ఇస్తుంది. బుధుడు స్వస్థానంలో కూడా ఉన్నారు. ఇది ఒక అదృష్టవంతమైన యోగం అనే చెప్పాలి. అలాగే గురు శుక్రుల కలయిక ధనయోగాలని, కీర్తి ప్రతిష్టలు పెరిగేటటువంటి యోగాన్ని చాలా వరకు అన్ని రాసుల వారికి కూడా ఆ మంచి ఫలితాన్నే ఇస్తుంది. అలాగే చంద్రకేతువుల యొక్క సంచారము కొంత అనుమానాస్పదమైనటువంటి ఆలోచనలని తీసుకుని వస్తుంది. ఇది కొంచెం అదుపులో పెట్టుకోవలసినటువంటి పరిస్థితి. అయితే చంద్రుని యొక్క గమనము 2.5 రోజు మాత్రమే ఉంటుంది కాబట్టి అంతగా భయపడవలసిన అవసరం లేదు. తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి పునరాలోచించుకోండి. ఆ నిర్ణయాలనే తుది నిర్ణయాలుగా ప్రకటించుకోవద్దు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఇక గ్రహాల యొక్క దృష్టుల విషయానికి వస్తే గురువు గారి యొక్క నవమ దృష్టి మీన రాశి మీద పడుతూ స్వస్థానాధీశుని యొక్క స్థితి సంచారము ఉచ్చలో ఉంటున్న కారణంగా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. మీనరాశి వారికి ప్రత్యేకం. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే శనిగారి యొక్క తృతీయ దృష్టి కుజుని మీద పడుతూ ఉన్నది. ఇది చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. ఇద్దరు శత్రుక్షేత్రాలలోనే ఉన్నారు. అలాగే తృతీయ లాభాలలో ఉన్నారు ఇద్దరు కూడా. అలాగే శనిగారి యొక్క తృతీయ దృష్టి ప్రత్యేకమైన దృష్టి కాబట్టి అది అత్యంత శక్తివంతమైనది. కాబట్టి ఈ రోడ్డు ప్రమాదాల విషయంలో, వాహనాల కొనుగోలు అమ్మకాల విషయంలో, అలాగే వాహనాలు నడిపే విషయంలో, వాహనాలలో ప్రయాణించే విషయంలో, ఇళ్ళు, స్థలాలు, పొలాలు ఇలాంటి స్థిర చరాస్తుల కొనుగోలు అమ్మకాల విషయంలో, శస్త్రచికిత్సల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలంగా తెలియచెప్తూ ఉన్నాను. శని కుజ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇది ప్రతి రాశి వారు చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక కుజుని యొక్క దృష్టిని పరిశీలించినట్టయితే చంద్రకేతువుల మీద పడుతోంది. ఇది మాతృవర్గ రీత్యా ఎవరైనా కానీ మాతృవర్గ రీత్యా కొంచెం వినయ విధేయతలు ఎక్కువగా చూపించవలసినటువంటి కాలము కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని మటుకు తెలియచెప్తాను. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ కుజుని యొక్క సప్తమ దృష్టి చంద్రుని మీద పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ చంద్రునికి నీచభంగం అయితే జరిగిపోయింది. కానీ ఈ దృష్టి ఫలితం కారణంగా ఏదైనా మెడిసిన్కి సంబంధించి, చేదు పదార్థాల వ్యాపారాలకు సంబంధించింది కొంచెం ఎక్కువ తక్కువలు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ వ్యాపార వ్యవహారాలలో కొన్ని జాగ్రత్తలు పాటించుకుంటూ వెళ్ళండి అని చెప్పి మటుకు తెలియజేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. వృశ్చిక రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్టయితే నవమ స్థానంలో గురు శుక్రులు ఇద్దరు బాగున్నారు. దశమంలో చంద్రుడు బాగున్నారు. అష్టమ స్థానంలో బుధాదిత్య యోగం బాగుంది. అయితే దూర ప్రాంత ప్రయాణాలు ఉంటాయి అని చెప్పి అది సూచన చేస్తూ ఉంటుంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా అనుకూలమైనటువంటి ఫలితాలే ఉంటాయి. ఇక గురు శుక్ర చంద్ర 3 గ్రహాలు కూడా ఈ నవమ దశమ స్థానాల్లో ఉన్నటువంటి సంచార విశేషం చేత ఉద్యోగ జీవితం చాలా చాలా బాగుంటుంది. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే మాట తీరు బాగుంటుంది.
పితృవర్గ రీత్యా అనుకూలమైనటువంటి కాలము. దైవ కృప మీ మీద చాలా ఉన్నది అని చెప్పి తెలియచెప్పడం కూడా జరుగుతోంది. అలాగే కొద్దిగా మీరు దైవ ధ్యానం చేసుకున్నా కూడా చాలా అనుకూలమైన ఫలితాలు వచ్చేటటువంటి పరిస్థితి. అలాగే దైవానికి సంబంధించి మీరు అనేక రకాలుగా ఉన్నత స్థితికి వెళ్తారు. అంటే ఒక సాధనా మార్గంలో ఉన్న వారికి చక్కటి జ్ఞానం సిద్ధిస్తుంది. అలాగే దైవభక్తి పెంపొందింపబడుతుంది. ఇంకా ఇంకా దైవాన్ని ఆరాధించాలి అనేటటువంటి పరిస్థితి ఉంటుంది. యజ్ఞయాగాల లాంటి క్రతువులు చేయడానికి చాలా సంసిద్ధత వ్యక్తం చేస్తారు. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. వివాహాది శుభకార్యాలు ఇంట జరగడానికి మీరు ప్రధాన భూమిక వహించడానికి కూడా అవకాశం ఉంది. మృష్టాన్న భోజనాలు ఉంటాయి, వినోద కాలక్షేపాలు ఉంటాయి, ఎక్కువగా ఆధ్యాత్మిక గోష్ఠిలు ఉండడానికి అవకాశం ఉంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి. మీకు ఎన్నో విధాలా మీరు ఆనందంగా ఉన్నారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం విషయంలో కానీ కొంచెం సంతృప్తి ఉంటుంది. మాతృవర్గ రీత్యా మీరు ఓర్పు కలిగి ఉండండి, సహాయం చెయ్యండి. ఏ విధమైన సహాయమైనా పర్వాలేదు, మాతృవర్గానికి లేదా మాతృమూర్తి గారికి చేయడం ద్వారా మీరు చాలా వరకు సంతృప్తులుగా ఉంటారు. సంతానం విషయంలో పూర్వం కన్నా చాలా మేలైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వివాహ జీవితంలో ఓర్పు కలిగి ఉండండి. భార్యాభర్తలు ఇంకా అతి కొద్ది రోజుల్లోనే మళ్ళీ తిరిగి చాలా అన్యోన్యత సంపాదించుకోగలుగుతారు. ఇప్పటికైతే మటుకు అనుకూలమైన పరిస్థితులకి మీరు ప్రయత్నం చేసుకోవాల్సింది ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే వారాంతానికి వెళ్ళేటప్పటికీ బుధుని యొక్క సంచారము నవమస్థానంలోకి వచ్చి రాశిలోకి చంద్రుని యొక్క సంచారం వచ్చింది. చంద్రుని యొక్క సంచారం రాశిలో ఉన్న కారణం చేత అనుకూలమైనటువంటి శుభ కార్యక్రమాలు మీరు చేయడానికి, సంప్రదించుకోవడానికి, దాని గురించిన మాట మంచి ఏర్పాటు చేసుకోవడానికి ఇత్యాది కార్యక్రమాలన్నిటికీ కూడా రాశిలో ఉన్న చంద్రుడు చాలా బాగా మంచి ఫలితాలను ఇస్తూ ఉన్నారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇష్టదేవత ఆరాధన చేయండి. అలాగే శనిగారికి ఒకసారి తైలాభిషేకం చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠన చేయండి. దుర్గ పూజ చేయండి. మరింత అనుకూలతలు మీకు ఉన్నాయి. శుభం. శని గ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది.